హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో జెప్టోలో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఈ వీడియోలో మొత్తం జెప్టో గురించి 5 విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ మనం చూసుకుంటే జెప్టోలో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మీకు నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ అంటే ఏం లేదు, నేను ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి డెలివరీ పార్ట్నర్ మన ప్రోడక్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చే వరకు ఉండే ప్రాసెస్ మొత్తం అయితే మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. రెండో విషయం గురించి మనం మాట్లాడుకుంటే జెప్టోలో మనకైతే ఫ్రీగా క్యాష్ అయితే ఇస్తుంటారు. మనకి మంత్కి ఒక 400 రూపీస్ వరకు అయితే మనకి ఫ్రీగా క్యాష్ అయితే ఇస్తారు. నాకైతే మ్యాక్సిమం 400 రూపీస్ అయితే ఒకసారి అయితే వచ్చింది. ఆ ఫ్రీ క్యాష్ మనం ఎలా పొందాలనే విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఒక చిన్న ట్రిక్ అయితే ఉంటుంది. ఈ ట్రిక్ మీరు ఉపయోగించారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 100, 150, 200, 400 రూపీస్ వరకు అయితే ఫ్రీ క్యాష్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా ఆ ట్రిక్ గురించి అయితే మాట్లాడతాను. మూడో విషయం గురించి మనం మాట్లాడుకుంటే నేనైతే కొన్ని కూరగాయలు అలానే కొన్ని ఫ్రూట్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను మీకు చూపించడానికి. ఎందుకంటే మనకి ఫ్రెష్నెస్ ఎలా ఉందనే విషయం గురించి మాట్లాడటానికి అయితే, అలానే క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉందనే విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే మనం నాలుగో విషయం గురించి మాట్లాడుకుంటే, సపోజ్ మీరు జెప్టోలో ఆర్డర్ ఇచ్చినప్పుడు సపోజ్ ఏదన్నా మీకు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పాడై వచ్చినా కానీ, లేకపోతే కుళ్ళిపోయి వచ్చినా కానీ, ఏమన్నా మనకి డ్యామేజ్ అయి వచ్చినా కానీ, దానికి సంబంధించిన రిఫండ్ మనం ఎలా పొందాలనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అలాగే ఫైనల్గా మనం అసలు ఈ జెప్టో యాప్లో ఆర్డర్ ఇవ్వచ్చా లేదనే విషయం గురించి మాట్లాడతాను. ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. నేనైతే చాలా రోజుల నుంచి అయితే జెప్టోలో అయితే ఆర్డర్ ఇస్తున్నాను. మనం పెట్టే డబ్బులకు అసలు వర్త్ అయిన ప్రొడక్ట్స్ వస్తాయా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. జెప్టోలో కన్ఫామ్గా అయితే ఫైనల్గా అయితే ఈ 5 విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా వస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఇప్పటి వరకు అయితే మన ఛానల్కి 24,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద అయితే నొక్కండి. మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. అక్కడ మీరు జెప్టో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇన్స్టాల్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓటీపీ అయితే అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ పేజీలో సపోజ్ రిఫరల్ కోడ్ ఉంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవుతుంది. సపోజ్ దాని రిఫరల్ కోడ్ ఉంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఎంటర్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్ ఇచ్చిన తర్వాత రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. సపోజ్ ఏ రిఫరల్ కోడ్ లేకపోతే స్కిప్ చేయండి, కానీ మీ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు అయితే ఎంటర్ చేయండి. మీ పేరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ షాపింగ్ అని ఉంటుంది కదా, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత సపోజ్ మీ లొకేషన్ ఆఫ్లో ఉంటే ఈ విధంగా అయితే అడుగుతుంది. కంటిన్యూ మీద అయితే నొక్కండి. ఎలా అయితే ఇవ్వండి. లొకేషన్కి ఎలా వేస్తే లొకేషన్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుంది. ఆన్ అయిన తర్వాత అక్కడ మనకి పైన కనపడుతుంది కదా హోమ్ అని, అక్కడైతే మీరు నొక్కాల్సి ఉంటుంది. అక్కడ నొక్కి మీ కరెంట్ లొకేషన్ ఉంది కదా, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరైతే దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకి అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనపడతాయి. దాంట్లో ఏదన్నా ఒక ఆఫర్ ఏమైనా కనపడితే మీరు దాని మీద నొక్కి యాడ్ అని ఉంటుంది కదా, దాని మీద నొక్కి కార్ట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి పుదీనా కనపడుతుంది కదా, నేను యాడ్ అని నొక్కితే అదైతే కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ వ్యూ కార్ట్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే మీరు ఏ కార్ట్లో ఉన్నాయో మొత్తం అయితే చూసుకోవచ్చు. అలాగే మీరైతే కేటగిరీస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కేటగిరీస్ నుంచి కూడా మీరైతే కార్ట్కి ప్రోడక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అక్కడ కేటగిరీస్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అన్ని కేటగిరీస్ అయితే అక్కడైతే వస్తాయి. మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి. అలానే మనకి ఎగ్స్ కానీ ఇలాగా ఆయిల్స్ ఇలాగా మనకి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. నేనైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఈ కేటగిరీలో మీకు ఏ కేటగిరీ నుంచి మీరు ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అనేది మీరైతే సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీ మీద నొక్కితే అక్కడ మనకు అన్ని ప్రోడక్ట్స్ అయితే కనపడతాయి. కనపడినప్పుడు అక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది కదా, మీరు దాని మీద నొక్కారంటే ఆ ప్రోడక్ట్ అనేది మీ కార్ట్కి అయితే యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు కార్ట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు సెర్చ్ చేసి కూడా మీరు ప్రోడక్ట్ అయితే కార్ట్కి అయితే యాడ్ చేయొచ్చు. నేనైతే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఆన్లైన్ అయితే సెర్చ్ చేస్తాను.
చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో మీరు సెర్చ్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. అక్కడ మనకి యాడ్ అని ఉంది కదా, దాని మీద నొక్కితే ప్రోడక్ట్ అయితే కార్ట్కి అయితే యాడ్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ కార్ట్కి యాడ్ అయిన తర్వాత ఇక్కడైతే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ నేను కార్ట్కి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడైతే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డెలివరీ పార్ట్నర్ టిప్ అని ఉంది కదా, మీరు ఏమన్నా డెలివరీ పార్ట్నర్కి టిప్ ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే మీరు యాడ్ చేయొచ్చు. లేకపోతే 10, 20, 35 ఉంది కదా, ఏమన్నా కస్టమ్ అమౌంట్ యాడ్ చేసుకోవాలన్నా కానీ దాని మీద నొక్కి మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలనుకున్నారో అంత అమౌంట్ అయితే యాడ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. అలానే మనం సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా మనకి డెలివరీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే మనకి సెక్యూరిటీ గార్డ్, మీరు సపోజ్ ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటే సెక్యూరిటీ గార్డ్కి ఇవ్వమంటే ఇస్తారు. ఆ విధంగా ఏమైనా కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే సపోజ్ మీ హౌస్ దగ్గర ఏమన్నా కుక్కలు ఉంటే బివేర్ ఆఫ్ పెట్స్ అని నొక్కితే వాళ్ళు జాగ్రత్తగా అయితే వస్తారు కదా. అలానే మనకి డోర్ దగ్గర మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ లొకేషన్ ఇచ్చి మీకు హౌస్ నెంబర్ కూడా ఉంటే ఎలివేటెడ్ డోర్ అని నొక్కితే వాళ్ళు ఎగ్జాక్ట్ మీ డోర్ దగ్గర వదిలిపెడతారు, మీకు కాల్ చేయకుండా అయితే. ఇవైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరైతే డెలివరీ పార్ట్నర్కి అయితే ఈ విధంగా డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇవి మీరు సెలెక్ట్ చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే సపోజ్ మీరు లీవెడ్ డోర్ అంటే మారిపోయే అవకాశం కూడా ఎక్కువ శాతమే ఉంటుంది. కన్ఫర్మ్గా వాళ్ళు మీకు కాల్ చేస్తారు కాబట్టి ఈ 3 మీరు సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. సపోజ్ మీ ఏరియాలో ఏమన్నా పెట్స్ ఉంటే మాత్రం ఇదైతే సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ సేఫ్టీ కోసం అయితే. ఇప్పుడు మనం 3వ ఆప్షన్ చూసుకుంటే టు పే అని ఉంది కదా, అదైతే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. మీరైతే దాని మీద నొక్కి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ మనకి డెలివరీ ఫీ అయితే 30 రూపాయలు అయితే పడుతుంది, మీరైతే చూడొచ్చు. ఇక్కడ అప్లై అని నొక్కితే డెలివరీ ఫీ అయితే తగ్గిపోతుంది. ఖచ్చితంగా మీరు జెప్టోలో ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనకు డెలివరీ ఫ్రీగా వస్తుందా లేదని చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు అప్లై చేయకపోతే మనకు ఫ్రీగా అయితే రావట్లేదు. కాబట్టి ఫ్రీగా వస్తేనే ఆర్డర్ ఇవ్వండి. అలాగే మనకి ఎంత అమౌంట్ మనం కట్టాలని కూడా క్లియర్గా చూపిస్తుంది. 311 అయితే కట్టాలని ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే మనకు ఇక్కడ చూసే మీరు ఐ మార్క్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే మీకు క్లియర్గా మీ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, అలానే మీకు హ్యాండ్లింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, మొత్తం క్లియర్గా అయితే అక్కడైతే చూపిస్తుంది. ఈ ఐ బటన్ మీద నొక్కి మీరు కన్ఫామ్గా ఆర్డర్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం టు పే మీద నొక్కి మీకు డెలివరీ ఫీ పడుతుందా లేకపోతే జీరో ఉందా అని మీరైతే ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే మర్చిపోవద్దు, లేకపోతే మీకైతే డెలివరీ ఫీ అయితే ఎక్కువైతే పడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కనపడుతుంది కదా డైలీ ఎండ్స్ ఇన్ 10 days అంది. ఇక్కడ డైలీ అంటే ఏం లేదు, మనకి ఇది ఒక సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. నాకైతే 199 చూపిస్తుంది. 199 రూపీస్ అయితే వేస్ట్ అని నేను చెప్తాను. మీకు ఒక 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ ఒక 10 రూపీస్ లోపు చూపిస్తే యాడ్ అని ఉంది కదా, అది యాడ్ చేస్తే మనకి 1 మంత్ అయితే 99 రూపీస్ పైన మనం ఎంత ఇచ్చినా కానీ మనకు ఫ్రీ డెలివరీ అయితే వస్తుంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనకి ఈ డైలీ అనే సబ్స్క్రిప్షన్ లేకపోయినా కానీ మనకైతే ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు అయితే 100 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఈ సబ్స్క్రిప్షన్ లేకపోయినా కానీ 100 రూపీస్కి వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే డెలివరీ ఫీ పడుతుందా లేదా, డెలివరీ ఫీ సపోజ్ పడుతుంది అనుకుంటే ఆ డైలీ అనేది ఉంది కదా, ఆ సబ్స్క్రిప్షన్ 1 రూపీ 10 రూపీస్ లోపు వస్తే తీసుకోండి. అప్పుడు డెలివరీ ఫీ అయితే తగ్గుతుంది. 100 రూపాయలకి అయితే మనకి ఎటువంటి డెలివరీ ఫీ అయితే ఉండదు. ఖచ్చితంగా టు పే మీద నొక్కి మీరైతే ఇదంతా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే డెలివరీ పార్ట్నర్ సేఫ్టీ అని ఉంది కదా, మీరు దాని మీద నొక్కితే మనకి డెలివరీ పార్ట్నర్కి అయితే ఎక్కువ స్పీడ్లో ఏం రారు, వాళ్ళు స్లోగానే వస్తారు. డెలివరీ పార్ట్నర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం పెట్టరని వాళ్ళు అయితే చెప్తున్నారు. మీరైతే ఇది చెక్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే సెలెక్ట్ అడ్రస్ అని ఉంది కదా, మీరైతే దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత యాడ్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనం అయితే లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మ్యాప్లో చెక్ చేసుకోండి, చుట్టుపక్కల కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మీ చుట్టుపక్కల ఏరియాలో అన్ని నేమ్స్ ఉంటాయి కదా, కొన్ని నేమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే కన్ఫర్మ్ లొకేషన్ మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరైతే మ్యాప్ని అయితే చూడవచ్చు. మ్యాప్ని అయితే మీరు ఇలా జూమ్ కూడా చేయొచ్చు, జూమ్ అవుట్ జూమ్ ఇన్ కూడా చేయొచ్చు. మీరైతే గమనించవచ్చు. ఇలా గమనించిన తర్వాత మాత్రమే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. తర్వాత కరెక్ట్ అనుకుంటే కన్ఫర్మ్ లొకేషన్ మీద అయితే నొక్కండి. లొకేషన్ మీద నొక్కిన తర్వాత ఫస్ట్ అయితే మీ హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అయితే బిల్డింగ్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, బ్లాక్ నెంబర్ అలాంటివి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ల్యాండ్ మార్క్ అయితే ఆప్షనల్ అని చెప్పారు, కానీ ల్యాండ్ మార్క్ ఇవ్వడం బెటర్ అని నేను చెప్తాను. మీ దగ్గర ఏదన్నా ఒక గుడి కానీ స్కూల్ కానీ లేకపోతే ఏదన్నా తెలిసిన ఒక ప్లేస్, తెలిసిన ఒక ఇప్పుడు సపోజ్ ఒక ఏదన్నా షోరూమ్ కానీ అలాగేదో ఒకటి మీ ఏరియాలో మీకు దగ్గరలో ఏమన్నా ఉంటే అది ల్యాండ్ మార్క్ అయితే ఇవ్వండి. తర్వాత హోమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే రిసీవర్ నేమ్ అయితే
మీ నేమ్ అయితే ఇవ్వండి. అలానే లేకపోతే సపోజ్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తుంటే వాళ్ళ నేమ్ అయితే ఇవ్వండి. రిసీవర్ ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సపోజ్ మీరు వేరే వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంటే మాత్రం వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత కింద మనకి సేవ్ అడ్రస్ అని ఉంటుంది కదా, దాని మీద అయితే నొక్కండి. అడ్రస్ అయితే సేవ్ అయితే అవుతుంది. అడ్రస్ సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనం అమౌంట్ ఎలా కట్టాలనే విషయం గురించి ఇప్పుడు నేనైతే క్లియర్గా మాట్లాడతాను. మీరు అడ్రస్ ఇచ్చిన తర్వాత అక్కడ క్లిక్ టు పే అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మనకి అక్కడ చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరైతే చూడొచ్చు. మనకి యూపీఐ నుంచి అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఇలాంటి యూపీఐ యాప్స్ మీరు యూపీఐ యాప్స్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. అలానే మీరైతే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి ఆ కార్డ్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ టు పే మీద నొక్కితే మీకైతే కార్డ్ నెంబరు అలానే ఎక్స్పైరీ డేట్ సివి ఇచ్చి ప్రొసీడ్ టు పేమెంట్ నేను నొక్కితే మీకైతే మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యి మీకు ఆర్డర్ సక్సెస్ అయితే అవుతుంది ఓటీపీ నొక్కిన తర్వాత. అలాగే యూపీఐ నుంచి పే చేస్తే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, మీ అడ్రస్ సక్సెస్ అయితే అవుతుంది. అలాగే మీకు సపోజ్ పే లేటర్లు ఏమైనా లేజీ పే కానీ సింపుల్ కానీ ఉంటే మీరైతే వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాలెట్లో మనం చూసుకుంటే మోబిక్విక్ వ్యాలెట్ కానీ, లేకపోతే ఎయిర్టెల్ పేమెంట్ వ్యాలెట్ కానీ, లేకపోతే అమెజాన్ పే వ్యాలెట్ కానీ అవన్నీ ఉంటే మీకు వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. అలా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. సపోజ్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో పేమెంట్ చేసేది ఇష్టం లేదా అని మీకు నమ్మకం లేకపోతే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే నొక్కితే మీ ఆర్డర్ అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ట్రాక్ ఎలా చేయాలనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు పేమెంట్ చేసిన తర్వాత లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీ ఆర్డర్ గురించి అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకి అక్కడ 3 ఆప్షన్స్ కనపడతాయి. ఫస్ట్ అయితే మనకి ప్యాకింగ్ అయ్యేటప్పుడు అక్కడ మనకి కనపడుతుంది కదా, ప్యాకింగ్ అని పడుతుంది. వాళ్ళు డెలివరీ పార్ట్నర్లు బయలుదేరి వస్తే అక్కడ ఆన్ ది వే అని కనపడుతుంది. మీ ఏరియాలోకి వస్తే అక్కడ అరైవ్డ్ అని ఉంది కదా, అక్కడైతే మనకి అరైవ్డ్ అని అయితే పడుతుంది. మీరైతే ఆర్డర్స్లో జెప్టో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్స్లో అయితే చెక్ చేయొచ్చు, మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ మనకి ఫోన్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కి మీరైతే డెలివరీ పార్ట్నర్కి అయితే ఫోన్ అయితే చేయొచ్చు. అలాగే అక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే మీ ఆర్డర్లో ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్లు ఇచ్చారో డీటెయిల్స్ మొత్తం అక్కడ క్లియర్గా ప్రైస్ ఎంత పడింది అంత అక్కడైతే క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు అరైవ్డ్ అని పడుతుందో అరైవ్డ్ అని పడిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మీకు కాల్ రాకపోతే మీరైతే ఒకసారి మీ ఇంటి బయటికి వెళ్ళి చెక్ చేయండి. కొన్నిసార్లు అయితే వాళ్ళకి నాట్ రీచబుల్ వస్తే మన ఫోన్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంటారు. కాబట్టి అరైవ్డ్ అని వచ్చిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత కాల్ రాకపోతే మీరు ఒకసారి బయటికి వెళ్ళి చెక్ చేయండి. అరైవ్డ్ అని వచ్చిన తర్వాత 2 మినిట్స్ లోపే వాళ్ళు అయితే మీకైతే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఉండే ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను క్లియర్గా అయితే చెప్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత కాల్ అయితే చేస్తారు. కాల్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి మీ ప్రోడక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే సపోజ్ మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఇస్తే మాత్రం ఓటీపీ అయితే అడుగుతారు. మీరు నార్మల్ ఆర్డర్ అంటే మీరు గ్రాసరీస్ ఇస్తే ఓటీపీ అయితే అడగరు. ఏదైనా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే కొంచెం కాస్ట్లీ ప్రొడక్ట్స్ మొబైల్స్ కానీ అలా ఏమన్నా ఇస్తే మాత్రం అక్కడైతే మనకు ఓటీపీ అయితే అడుగుతారు వాళ్ళు. లేకపోతే మీ నేమ్ మాత్రమే అడుగుతారు. మీ నేమ్ అయితే చెప్పండి. వాళ్ళైతే మీ నేమ్ చెప్పిన తర్వాత మీ ప్రోడక్ట్ అయితే వాళ్ళు నేమ్ చెక్ చేసుకొని మీ ప్రోడక్ట్ అయితే మీకైతే ఇస్తారు. ఇప్పుడు నేను ఫ్రీ క్యాష్ ఎలా పొందాలనే విషయం గురించి మాట్లాడతాను. తర్వాత ఈ ప్రోడక్ట్స్ వచ్చినాయి కదా, వాటి రివ్యూ అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫ్రీ క్యాష్ ఎలా పొందాలనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మనకి జెప్టో నుంచి అయితే ప్రమోషనల్ పరంగా మనకి మంత్కి ఒక 100 కానీ 150, 200 మనకి 400 వరకు అయితే ఫ్రీ క్యాష్ అయితే ఇస్తున్నారు. నాకైతే 400 రూపీస్ వరకు అయితే కొన్నిసార్లు అయితే ఫ్రీ క్యాష్ అయితే వచ్చింది. ఆ ఫ్రీ క్యాష్ ఎలా పొందాలనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే మీ దగ్గర మీ ఇంట్లో సపోజ్ 2 ఫోన్స్ ఉంటే ఒక ఫోన్లో అయితే జెప్టో యాప్ ఇన్స్టాల్ చేసి ఏదన్నా ఒక ప్రోడక్ట్ అయితే కార్ట్కి యాడ్ చేయండి. కార్ట్కి యాడ్ చేసి 1 కానీ 2 కానీ ప్రోడక్ట్స్ కార్ట్కి యాడ్ చేసి మీరైతే ఆర్డర్ ఇవ్వద్దు. అలాగే మీరు ఒక 20 డేస్ కానీ ఒక 25 డేస్ కానీ అలానే కార్ట్కి యాడ్ చేసి అలానే మీరు ఏం ఆర్డర్ ఇవ్వకపోతే 20-25 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీకైతే ఫ్రీ క్యాష్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఫ్రీ క్యాష్ ఎంతైనా రావచ్చు. 75 కానీ 100 కానీ 150 కానీ 200, 400 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. ఫ్రీ క్యాష్ అయితే వస్తుంది. అలాగే కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందంటే ఫ్రీ క్యాష్ పర్టికులర్ కేటగిరీ మీదే ఇస్తున్నారు. అంటే సపోజ్ మనకు ఒక 400 రూపీస్ క్యాష్ ఇచ్చి అవి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది, మిగతా ప్రొడక్ట్స్ మీద వర్క్ అవ్వదు. ఈ విధంగా కూడా కొన్నిసార్లు ఇస్తున్నారు. కొన్నిసార్లు డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నారు. ఆ డైరెక్ట్ క్యాష్ ఇచ్చినప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మీద అయితే ఆ క్యాష్ అయితే వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే మనకి ఫ్రీ క్యాష్ అయితే ఇస్తున్నారు. ఈ చిన్న ట్రిక్ వాడితే మీకు ఫ్రీ క్యాష్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు అయితే. అలాగే ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనం ఫ్రెష్నెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్వాలిటీ అలానే ఫ్రెష్నెస్ గురించి మాట్లాడదాం. నేనైతే మీరు ఇందాక ఆల్రెడీ చూశారు కదా, పుదీనా అయితే ఆర్డర్ ఇచ్చాను. చూడొచ్చు, మనకి పుదీనా అయితే డైరెక్ట్గా అయితే పంపించారు. మనకి ప్యాకింగ్ కానీ అలాగే ఏం చేసి పంపించలేదు, డైరెక్ట్గా అయితే పంపించారు. మనకి పుదీనా అయితే పర్లేదు,
కొంచెం ఫ్రెష్గానే ఉంది, పర్లేదు ఫ్రెండ్స్. అలానే మనం ఇందాక నేను ఆర్డర్ ఇచ్చాను కదా ఉల్లిపాయలు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, మీరైతే గమనించవచ్చు. చూడవచ్చు. అలాగే నేను కార్డ్ ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చాను కదా, మనకి కొన్ని వెబ్సైట్స్లో అంటే కొన్ని యాప్స్లో అయితే మనకి ఈ కార్డ్ ప్యాకెట్కి ఏం చేస్తారంటే మనకు ఒక కవర్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మనకి ఈ తేమ అనేది ఈ బ్యాగ్ తగలకుండా ఉంటుంది. ఈ బ్యాగ్ తగిలితే ఏమవుతుందంటే బ్యాగ్ చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు అయితే డైరెక్ట్గా అయితే పంపిస్తున్నారు. నేను చూసిన దాని ప్రకారం అయితే మనకి ఫ్లిప్కార్ట్ మినిట్స్లో కూడా మనకి కవర్ అయితే పంపిస్తున్నారు. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా అయితే పంపిస్తున్నారు. కొంచెం ఒక కవర్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఈ పేపర్ కవర్కి తగిలితే ప్రోడక్ట్స్ కొన్ని మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు డెలివరీ పార్ట్నర్ తెచ్చేటప్పుడు అయితే. అలాగే నేను కరివేపాకు కూడా ఆర్డర్ ఇచ్చాను, మీరైతే చూడవచ్చు. అంత ఫ్రెష్గా అయితే ఏమి లేదు, మీరు కరివేపాకు గమనించవచ్చు. అంత ఫ్రెష్నెస్ అయితే కరివేపాకు అయితే లేదు. పుదీనా అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ కరివేపాకు అయితే అంత ఫ్రెష్నెస్ అయితే లేదు. తర్వాత పచ్చిమిరకాయలు మీరైతే చూడవచ్చు. పచ్చిమిరకాయల క్వాలిటీ కూడా చూడటానికి అయితే బాగానే ఉన్నాయి. మరీ అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు, కానీ యావరేజ్గా అయితే ఉన్నాయి. అంత ఫ్రెష్నెస్ అయితే లేవు. చూడటానికి అయితే పొడైనట్టు ఏం లేదు, కానీ కొంచెం లైట్గా మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే నేను టమాటాలు అయితే ఇచ్చాను, చూడవచ్చు మీరు. టమాటాలు అయితే మనకి చాలా పచ్చిగానే పంపించారు, గమనించవచ్చు మీరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫ్రెష్నెస్ గురించి కానీ అలాగే క్వాలిటీ గురించి కానీ మాట్లాడుకుంటే యావరేజ్ అని నేనైతే చెప్తాను, అంత అద్భుతంగా అయితే లేదు. అలాగే మనకి టైం, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం అయితే మనకి డెలివరీ అయితే చేయట్లేదు, కొంచెం లేట్ అయితే అవుతుంది. అలానే దీనికైతే ఒక కవర్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మిల్క్కి కానీ కార్డ్కి కానీ ఒక కవర్ ఇస్తే మనకి ఇబ్బంది అయితే ఉండదు. లేకపోతే కొన్నిసార్లు అయితే నాకు ఈ విధంగానే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మిస్ అయ్యాయి మిగతా యాప్స్లో వచ్చినప్పుడు కూడా. మనకి కొన్ని వెబ్సైట్లో మాత్రం మనకి ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటి క్వాలిటీ గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వేరే విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. నేనైతే చాలాసార్లు జెప్టోలో అయితే ఆర్డర్ ఇచ్చాను. మనం ఫ్రెష్నెస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే కొన్నిసార్లు ఆకుకూరలు ఇచ్చినప్పుడు అయితే కొంత వాడిపోయినవి అయితే పంపిస్తున్నారు. అంత ఫ్రెష్నెస్ అయితే లేదు. కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫ్రెష్గానే ఉంటున్నాయి, కానీ అన్ని ప్రోడక్ట్స్ అయితే అంత ఫ్రెష్గా అయితే రావట్లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరైతే. సపోజ్ ఎక్కువ వాడిపోయి వస్తే మాత్రం రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి కూడా ఇప్పుడు నేను 4వ విషయంగా అదైతే చెప్తాను. సపోజ్ వాడిపోయి వచ్చినా కానీ లేకపోతే డ్యామేజ్ అయ్యి వచ్చినా కానీ మనం రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి ఇప్పుడు నేను క్లియర్గా మీకైతే నేను చూపిస్తాను. సపోజ్ మీరు రీసెంట్గా జెప్టోలో ఏమన్నా ప్రోడక్ట్స్ ఇస్తే, సపోజ్ అవి మీకు డ్యామేజ్ అయ్యి వచ్చినా కానీ లేకపోతే ఏదన్నా ఫ్రూట్స్ వెజిటేబుల్ ఇస్తే మీకు పాడై వచ్చినా కానీ లేకపోతే మీరు ఒక 10 ఐటమ్స్ ఇస్తే ఒక ఐటమ్ కానీ 2 ఐటమ్స్ కానీ ఆ విధంగా ఏమన్నా మిస్ అయ్యి వచ్చినా కానీ రిఫండ్ ఎలా పొందాలనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మీకు నేను చూపిస్తాను. మీకు నేను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. నేను రీసెంట్గా అయితే జెప్టోలో ఆర్డర్ ఇచ్చాను. నాకైతే నాకు ఇచ్చిన ప్రోడక్ట్ అయితే కొంచెం పాడై వచ్చింది. నేనైతే రిఫండ్ అయితే పొందాను. ఆ ప్రాసెస్ మొత్తం మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగా చేసి సపోజ్ మీకు జెప్టోలో ఏదైనా ప్రోడక్ట్ పాడై వచ్చినా కానీ ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయినా కానీ మీరైతే రిఫండ్ అయితే పొందొచ్చు. ఇప్పుడు నేను మీకు మొత్తం ప్రాసెస్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. దానికోసం అయితే మీరు ఫస్ట్ అయితే జెప్టో యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే మనకి పైన చూసుకుంటే ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఆర్డర్స్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. మీరు ఆర్డర్స్ మీద నొక్కిన తర్వాత మీకు ఏ ఆర్డర్లో ప్రాబ్లం వచ్చిందో ఆర్డర్ మీద అయితే నొక్కండి. మళ్ళీ ఆర్డర్ మీద నొక్కిన తర్వాత పైన మనం చూసుకుంటే హెల్ప్ అని అయితే ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడైతే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ప్రొడక్ట్స్ ఇన్ మై ఆర్డర్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మనల్ని చాట్ విత్ అజ్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడైతే మనకి మొత్తం మళ్ళీ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరైతే చూడొచ్చు, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ 4 ఆప్షన్లో మీకు సపోజ్ ఏదన్నా ప్రోడక్ట్ పాడై వచ్చినా కానీ లేకపోతే డ్యామేజ్ అయ్యి వచ్చినా కానీ ఫస్ట్ ఆప్షన్ మనకు కనపడుతుంది కదా, ఐటమ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఇన్ బ్యాడ్ కండిషన్ కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. సపోజ్ మీకు రావాల్సిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఏమన్నా పంపిస్తే వాళ్ళు సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా, రాంగ్ ఐటమ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. సపోజ్ మీరు ఇచ్చిన ఒక 10 ప్రోడక్ట్లు ఇస్తే 1-2 ఏమన్నా మిస్ అయ్యి వస్తే మాత్రం 3 ఆప్షన్ కనపడుతుంది కదా, 1 or more ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. అలానే
మీకు అక్కడ చూపించిన దానికంటే మీకు వచ్చిన ప్రోడక్ట్ ఎంఆర్పి కొంచెం తక్కువ ఉంటే, అంటే వాళ్ళు ఎక్కువ ఎంఆర్పి కమ్మి ఎక్కువ అమౌంట్ కమ్మి మనకి ఎంఆర్పి తక్కువ ఉంటే 4వ ఆప్షన్ కనపడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ప్రోడక్ట్ పాడై వచ్చింది కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకి నెక్స్ట్ పేజ్లో ఇష్యూ ఏందని అయితే అడుగుతుంది. నాకైతే రోటెన్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి నేనైతే రోటెన్ ప్రోడక్ట్ అని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ మీకు కూడా పాడై వస్తే మాత్రం రోటెన్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి, రిఫండ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. రోటెన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో అయితే ఏ ప్రోడక్ట్ నాకు పాడై వచ్చిందని అయితే మనం ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్ని అక్కడ కనపడతాయి. ఏ ప్రోడక్ట్ పాడై వచ్చింది అయితే అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. మీరు దాని మీద నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజీలో మనల్ని అయితే ఈ ప్రోడక్ట్ సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే అడుగుతుంది. మీరైతే ఫొటోస్ అయితే ముందే తీసుకోండి, ఎందుకంటే అప్పుడు డైరెక్ట్గా మనకి కెమెరా నుంచి అయితే ఫోటో తీయడానికి అయితే ఉండదు కాబట్టి గ్యాలరీ పర్మిషన్ అడుగుతుంది. కాబట్టి మీరు కొన్ని ఫొటోస్ పాడైన ప్రోడక్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ పేజీలో అయితే మనల్ని అయితే ఫొటోస్ అయితే అడుగుతుంది. మీరైతే ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద అప్లోడ్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే యాడ్ కామెంట్ అని వస్తుంది. ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఏదో కామెంట్ అయితే పెట్టండి, అంటే పాడై వచ్చిందని కానీ ఈ విధంగా ఏదో ఒక కామెంట్ అయితే అక్కడైతే చేయండి. సపోజ్ ఏదైనా మిస్ అయ్యి వచ్చిన ఐటమ్ వస్తే మీకు మై ప్రోడక్ట్ ఈజ్ మిస్సింగ్ అని అయితే పెట్టండి. మీరు కామెంట్ పెట్టిన తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే మీకు రిఫండ్ ఎలా కావాలని అయితే అడుగుతుంది. ఒరిజినల్ పేమెంట్కి కావాలా లేకపోతే జెప్టో క్యాష్కి కావాలని అడుగుతుంది. ఒరిజినల్ పేమెంట్ అయితే ఒక 1 వీక్ వరకు అయితే పడుతుంది. మీకు జెప్టో క్యాష్ అయితే మాత్రం ఒక రోజు లోపే వస్తుంది, గట్టిగా మాట్లాడితే 1 అవర్ లోపే వస్తుంది. నేనైతే జెప్టో క్యాషే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ పేమెంట్ అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి జెప్టో క్యాష్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. జెప్టో క్యాష్ అయితే మనకి ఇన్స్టెంట్గా వస్తుంది. మనం నెక్స్ట్ టైం మనం జెప్టోలో ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు అయితే ఆ క్యాష్ అయితే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి జెప్టో క్యాష్ అయితే నేను పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు సపోజ్ జెప్టో క్యాష్ కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒరిజినల్ పేమెంట్ కావాలంటే ఒరిజినల్ పేమెంట్ సోర్స్ అంటే ఏం లేదు, మీరు కార్డ్ నుంచి కానీ యూపీఐ నుంచి కానీ పే చేస్తారు కదా, డైరెక్ట్గా బ్యాంక్ అయితే యాడ్ అవుతాయి 1 వీక్ లోపు అయితే. నేనైతే జెప్టో క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరైతే జెప్టో క్యాష్ కానీ లేకపోతే ఒరిజినల్ పేమెంట్ సోర్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ మీది చిన్న ఇష్యూ అనుకోండి, అంటే ఒక 30 రూపీస్ 40 రూపీస్ అయితే మాత్రం వాళ్ళైతే డైరెక్ట్గా మనకి రిఫండ్ ఇచ్చేస్తారు. కానీ కొంచెం పెద్ద ఇష్యూ అంటే ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం రిఫండ్ అయితే మాత్రం వాళ్ళైతే మిమ్మల్ని ఒక ఏజెంట్కి అయితే కనెక్ట్ చేస్తారు. వాళ్ళతో అయితే మీరైతే చాట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో అయితే మీరైతే ఈ విధంగా మీ ప్రోడక్ట్ మిస్సింగ్ అయింది కానీ లేకపోతే మీ ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి కానీ పాడై వచ్చింది కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే అక్కడ కామెంట్ అయితే చేయండి. వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి తర్వాత వాళ్ళైతే మీకు రిఫండ్ అయితే మ్యాక్సిమం అయితే రిఫండ్ అయితే ఇస్తారు. ఈ విధంగా అయితే మీరైతే జెప్టోలో రిఫండ్ అయితే పొందవచ్చు. ఇప్పుడు మనం ఫుల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రైస్ గురించి అయితే మాట్లాడతాను. మనకి మనం బయట వెళ్ళి కొనుక్కునే ప్రైస్తో కంపేర్ చేస్తే నేను ఫస్ట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మనకి మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఒక 2-3 మాత్రం మార్కెట్లో ప్రైస్ కన్నా కానీ ఇక్కడ తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం అయితే మాత్రం మార్కెట్లోనే మనకు కొంచెం ప్రైస్ తక్కువగా అయితే ఉంటాయి. మనం ఈ యాప్లో కంపేర్ చేసి నేను చెక్ చేశాను. కంపేర్ చేస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మాత్రం మిగతా ప్రోడక్ట్స్ మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఆశీర్వాద్ ఆటా కావాలనుకోండి, అది మనకి ఇప్పుడు 75 ఎంఆర్పి ఉంటే ఇక్కడ మినిమం ఒక 5 to 10 రూపీస్ అయినా తగ్గుతుంది. అలాంటి మనకి గ్రోసరీ ఐటమ్స్ చూసుకుంటే మార్కెట్ ప్రైస్ కన్నా కానీ మనకి బ్రాండ్స్ ఉంటాయి కదా, మనకి ఆశీర్వాద్ కానీ మిగతా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ ప్రోడక్ట్లు చూసుకుంటే మిగతా వాటికంటే అంటే మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కోవటం కన్నా ఇక్కడ కొనుక్కుంటే ఒక 10 రూపీస్ అయితే మనకైతే సేవ్ అయితే అవుతాయి. మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రం బయటే నేను చెక్ చేసి మీరు కొనుక్కోవటం బెటర్ అని నేనైతే చెప్తాను. గ్రాసరీస్ అయితే మాత్రం కొంచెం పర్లేదని నేనైతే చెప్తాను. గ్రాసరీస్ మాత్రం ప్రైస్లో మనం లోకల్ షాప్తో కంపేర్ చేస్తే కొంచెం పర్లేదని నేనైతే చెప్తాను. ఫైనల్గా అసలు మనం ఈ జెప్టో యాప్లో కొనవచ్చా లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడైనా మీకు అర్జెంట్ సిచ్యువేషన్లో మనకి ఇంటికే వచ్చి డెలివరీ చేస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అయితే మీరైతే ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవటమే బెటర్ నేనే చెప్తాను. ఎందుకంటే మనకు జెప్టో ఆల్రెడీ సిటీలోనే ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఖచ్చితంగా ఒక మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసి కొనుక్కోవడమే బెటర్ నేనే చెప్తాను. అలానే మనకి గ్రాసరీస్ కూడా కొన్ని గ్రాసరీస్ మాత్రం ఖచ్చితంగా ప్రైస్లు అయితే తగ్గుతున్నాయి. నా రికమెండేషన్ ఏంటంటే సేల్స్ జరిగినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ లాభం అయితే మనకైతే ఉంటుంది ఖచ్చితంగా అయితే. అలాగే
మనం కూపన్స్ అప్లై చేస్తే మనకి ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. నేనైతే కూపన్ అప్లై చేసేదైతే ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పడం అయితే మర్చిపోయాను. మీరు ఆర్డర్ ఇచ్చుకునేటప్పుడు అయితే కూపన్ అయితే అప్లై చేసుకోవచ్చు. కూపన్ అప్లై చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తుంది. అలానే కొన్ని కార్డ్స్ మీద అయితే మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేనైతే కూపన్ అప్లై చేసేది మర్చిపోయాను చెప్పేదైతే, అందుకే ఇప్పుడైతే చెబుతున్నాను. కూపన్ అప్లై చేస్తే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. అలానే కార్డ్స్ మీద, కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద అయితే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు కొంచెం లాభం అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు జెప్టో యాప్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.